నువ్వు ఇప్పుడే నేర్చుకోకపోతే జీవితం నీకు చాలా కఠినమైన పాఠాలు నేర్పుతుంది. అమ్మా, నేను మళ్ళీ ఏం చేశాను? నువ్విప్పుడు 15 ఏళ్ల వయసులో ఉన్నావు, కానీ నీకు జీవితం ఇంకా ఒక ఆటలా అనిపిస్తుంది. రోజంతా టైం పాస్ చేస్తూ రేపు చూసుకుందాంలే అని వదిలేస్తున్నావు. కానీ నిజం ఏమిటంటే ఆ రేపు అనేది అంత ఈజీగా ఉండదు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జాగ్రత్తగా విను. నువ్విప్పుడు డిసిప్లిన్ నేర్చుకోకపోతే జీవితం నీకు ఫెయిలియర్స్ ద్వారా నేర్పుతుంది. నువ్విప్పుడు గౌరవించడం నేర్చుకోకపోతే జీవితం నీకు అవమానాలతో నేర్పుతుంది. నువ్విప్పుడు ఫోకస్ గా ఉండడం నేర్చుకోకపోతే జీవితం నీకు అవకాశాలు కోల్పోవడం ద్వారా నేర్పుతుంది. కానీ అమ్మా, నేను కేవలం వీడియో గేమ్స్ ఆడుతున్నాను అంతే కదా. అదే ఇక్కడ సమస్య. నీకు ఇది చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ అది నీ అలవాట్లను స్లోగా మార్చేస్తుంది. నువ్వు ఒక క్లియర్ టార్గెట్ లేకుండా రోజును మొదలు పెడతావు. గంటల తరబడి ఏ పని లేకుండా టైం పాస్ చేస్తావు. చిన్న చిన్న బాధ్యతలను కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటావు. నువ్వు ఇలానే చేస్తూ ఉంటే టైం కూడా నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అందుకే నువ్విప్పుడు మారకపోతే జీవితం నిన్ను బలవంతంగా మార్చేస్తుంది. అది చాలా కఠినంగా ఉంటుంది. ఎలాంటి వార్నింగ్స్ ఉండవు, సెకండ్ ఛాన్సెస్ ఉండవు, జస్ట్ కాన్సిక్వెన్సెస్ మాత్రమే ఉంటాయి. నేనిప్పుడు నీకిదంతా చెప్పడానికి ఒకే ఒక్క కారణం, నువ్వు బాధపడకుండా ముందే నా మాటల ద్వారా నేర్చుకుంటావని. ఎందుకంటే నువ్విప్పుడు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో నీకు కష్టాలు తప్పవు. సరే అమ్మా, ఇప్పటి నుండి నా టైంని సరిగ్గా ఉపయోగిస్తాను. వీడియో గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేయను. వెరీ గుడ్. నేను కూడా అదే కోరుకుంటున్నా.